హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో చాలా అంటే చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను మా పాప కోసం ఒక స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేంటో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నేను ఒక 2 బంగాళదుంపలు, పెద్ద సైజు బంగాళదుంపల్ని తొక్క తీసేసి కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్మాషర్తో బాగా స్మాష్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కావాల్సినట్టు కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, సన్నగా తరుక్కున్న క్యారెట్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చేత్తోనే కలిపేసుకోండి, ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏంటి యూస్ చేస్తున్నామంటే బ్రెడ్ అనమాట. బ్రెడ్ ముక్కల్ని ఒక 4 ముక్కల్ని అయితే నేను తీసుకున్నాను. వాటన్నిటి మీద కొంచెం వాటర్ జల్లేసి పక్కనైతే పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిని కొంచెం తడుపుకొని వాటర్ లైట్గా, మరీ ఎక్కువగా కాదు, ఇరిగిపోతాయి. చాలా జస్ట్ లైట్గా వాటర్ని చిమ్ముకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాలు అవి బాగా కొంచెం ఇదయ్యేసరికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఉండలు లేకుండా వాటర్లో మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. ట్రై చేయండి కంపల్సరీగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ నానబెట్టుకునే ఉన్నాయి కదా, ఆ స్లైడ్స్ అయితే తీసేస్తున్నాను నేను. అవి ఉంటే మనకి ఉండ చేయడానికి ఉండలకి అది కొంచెం అడ్డొస్తున్నట్టు ఉంటుంది, నానదు కదా సైడ్స్, అందుకే వాటిని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని జస్ట్ నార్మల్గా ప్రెస్ చేయాలి, మరీ ఎక్కువ కాదు. మీరు ఏంటి అంటే బ్రెడ్ డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ తడిచేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ చపాతీ కర్రతోటి నార్మల్గా బరువంతా ఆంచి ఒత్తేకండి, ఇరిగిపోతాయి. జస్ట్ అలా అలా ఒత్తితే చాలు. ఒత్తుకున్నాక ఇప్పుడు స్టఫ్ చేసుకున్న పొటాటో ఉంది కదా, ఆ పొటాటో కర్రీని వీటి మధ్యలో వేసుకొని ఇప్పుడు దాన్ని మనం రౌండ్గా ఉండ చేసుకోవాలి. ఆ ఉండ చేసినప్పుడు చూసుకోండి, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉండ. ఆ 4 ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక దగ్గరికే పెట్టి తడిగా చేసాం కాబట్టి ఆ తడితోటి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని అలా 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 నొక్కితే రౌండ్గా ఉండైతే వచ్చేస్తుంది మనకి. చాలా సింపుల్ అండి. కావాలి అంటే ఇంకొకటి కూడా చేస్తున్నాను, మీకు అర్థం కావాలి అని. చూడండి, మొత్తం 4 తీసుకున్నాను నేను. 4 కూడా ఇలానే ఉండలు చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. చాలా ఈజీగా మనకి రౌండ్గా వచ్చేస్తాయి, ఎందుకంటే వాటర్ చేసి మనం తడుపుకున్నాం కదా, సో ఈజీగానే అయిపోద్ది. చూడండి ఇంకొకటి చేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా మనం జస్ట్ నార్మల్గా చపాతీ కర్రతో ఒత్తేసుకొని కర్రీ దాని మధ్యలో వేసుకొని ఉండలు చేసుకోవచ్చు. మీరు రౌండ్గా కాకపోయినా దాన్ని జస్ట్ ఇలా రోల్ చేసుకున్నట్టయినా మీరు రోల్ చేసుకోవచ్చు. కొంచెం బ్రెడ్ సైజ్ ఏంటి అంటే పెద్ద ఉంటాయి కదా, అవి తీసుకుంటే మనకి రోల్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట. ఇవి చిన్న సైజ్ ఒకటి, రోల్ చేసుకున్న విరిగిపోతూ ఉంటాయి. ఇలాగ రౌండ్గా చేసుకుంటేనే బెటర్. అంతేనండి, అలాగ 2 చేతుల మధ్యలో పెట్టి కొంచెం ప్రెస్ చేసినట్టయితే రౌండ్గా మనకి షేప్ వచ్చేస్తాయి. చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక కార్న్ ఫ్లోర్లోని మనం వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామని చెప్పాం కదా, ఆ వాటర్, బ్రెడ్ క్రమ్స్. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ దేనికి, అదే నార్మల్గా బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్నే నేను బ్రెడ్ క్రమ్స్గా యూస్ చేసేసాను. ఓ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ ఎలా ఉంటాయో అలా అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి కార్న్ ఫ్లోర్ వాటర్ మనం యాడ్ చేసుకున్నాం కదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక పక్కన నేను ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను నేను. బ్రెడ్ ముక్కలతోనే బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాను. బాగుంటుందండి చాలా, ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు ఆ వాటర్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉండలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని అందులో వేసుకుంటూ మొత్తం కలిసేలాగా డిప్ చేసుకోండి. 2 వైపులా కూడా మొత్తం ములిగేలాగా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసేసి కోట్ చేసేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. కానీ టేస్ట్ విషయానికి వస్తే
బాబా ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. ఖచ్చితంగా మీ పిల్లల కోసం మీరు చేయాల్సిందే అనమాట ఇది. మొత్తం అన్నీ కూడా అలాగే కోట్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మొత్తం స్లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి, ఓకేనా. ఆయిల్ అయితే ఏం పీల్చుకోదండి. బ్రెడ్ కదా ఆయిల్ బాగా లాగేస్తుంది అనుకుంటాము. సో ఆయిల్ అయితే ఏం పీల్చుకోదు. స్లో ఫ్లేమ్లోనే మొత్తం 4 వైపులు తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ కలర్ వచ్చే వరకు దాన్ని అటు ఇటు టర్న్ చేసుకోవాలి. వేడి వేడిగా తింటే ఉంటుంది మరి. టమాటా సాస్ పెట్టి పిల్లలకి ఇచ్చేసేయండి. అబ్బా, ఇంకా బయట ఏవి కూడా పనికిరావు అనమాట మనకి, అంత బాగుంటాయి. మీకు చూడండి, కట్ చేసి కూడా చూపిస్తాను లాస్ట్లోని. లోపల కర్రీ కూడా ఉంటుంది. చక్కగా టమాటా సాస్లో ముంచుకొని తింటే టేస్టే వేరు అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ట్రై చేయండి ప్లీజ్ అండి. అలా చూసి అయితే వెళ్ళిపోకండి. ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్ళగలను. చూసారా లోపల ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగున్నాయి స్నాక్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి మీ అందరికీ. బాయ్ బాయ్.